ఉగ్రవాద కుట్ర కోణాన్ని కూడా మన బలగాలు భగ్నం చేసినాయి. భారీ ఉగ్ర కుట్ర భగ్నం. జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసిరట. వీరిలో 3 డాక్టర్లు ఉన్నారు. అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్ షాహీన్ సోమవారం లక్నోలో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారట. ఒక మహిళా డాక్టర్ అట ఆమె. వీళ్ళంతా డాక్టర్లే, దాంట్లో ఒక మహిళ ఉన్నది. ఆమె కారులో AK-47 కారు దొరికింది, AK-47 రైఫిల్ దొరికిందట. విచారణ నిమిత్తం ఆమెను వాయు మార్గం అంటే ఫ్లైట్లో శ్రీనగర్కు తరలించారు. కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని పత్రాలు, భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలతో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలి అన్న వివరాలు ప్లెడ్లర్ల నుంచి పొందడం కోసం ఎదురు చూస్తున్నట్లు డాక్టర్ అదీల్, డాక్టర్ ముజమ్మిల్ విచారణలో వెల్లడించారు. అంటే మొత్తం రెడీ చేసుకున్నారు. ఇంకా అది ఇప్పుడు దీనికి దానికి ఏమైనా లింక్ ఉందో తెలియదు, కానీ ఈ దొరికిన వాళ్ళు మాత్రం ఆల్రెడీ అంతా రెడీ చేసుకున్నారు. ఎక్కడెక్కడ పేలుడు జరపాలి, ఆ పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ పెట్టాలన్న దాంట్లో తలమునకలయ్యారు అనమాట. సో అప్పుడు దొరికిరు కాబట్టి సరిపోయింది. దొరకకపోయి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవో. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వైద్యులపైన ఎవరికీ అనుమానం ఉండదని పెడ్లర్లు తమను ఎంచుకున్నారని వారు వివరించారు. ఈ వైద్యులు హింసావాదం వైపు మళ్లేందుకు ఓ మసీదుకు చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ కారణమని వెల్లడించినాయట. ఎంత ఘోరం చూడండి. పోస్టర్లు అతికించి శ్రీనగర్లో అక్టోబర్ 19వ తేదీన బున్పోరా నౌగంలోని పలు చోట్ల పోలీసులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిసినాయి. అంతేకాకుండా ఉగ్రవాద మద్దతుదారులు, అధికారులపైన బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. విచారణలో పాకిస్తాన్, ఇతర దేశాలకు చెందిన వైట్ కాలర్ ఉగ్రవాదం ఇందులో ఉన్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇటీవల యూపీలోని సహరన్పూర్లో అరెస్ట్ అయిన కాశ్మీర్లో కుల్గాం వాన్పురాకు చెందిన వైద్యుడు అదీల్ అహ్మద్ను పోలీసులు విచారించగా ఈ భారీ కుట్ర బయటపడ్డది. జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన వైద్యుడు ముజమ్మిల్ షకీల్ హర్యానాలోని ఫరీదాబాద్లో అద్దెకు తీసుకున్న 2 ఇండ్ల నుంచి భద్రతా సిబ్బంది పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని ఒక ఇంటి యజమాని ఒక మౌలానా కాగా అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లోని దోజ్లో గల అల్ ఫలాహ్ యూనివర్సిటీలో షకీల్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. టీచర్ అట, ప్రొఫెసర్ అట. జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలపైన అనుమానాలతో 10 రోజుల క్రితమే షకీల్ను అరెస్ట్ చేశారట. చూడండి ఎంత భయంకరమైన కుట్రనో. పోలీసులు మొత్తానికి దాన్ని ఛేదించారు. మరి ఇక్కడ మాత్రం దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా అని మాత్రం ఇంకా క్లారిటీ రాలే. ఇగో ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలో రెక్కి, ఈ 3 ప్రాంతాల్లో ఆల్రెడీ రెక్కి నిర్వహించి పేలుడు జరపడానికి ప్రయత్నం జరిగిందట. ఆల్రెడీ రెక్కి జరిగింది. ఉగ్ర కుట్ర వెనుక మొహియుద్దీన్ కీలక పాత్ర. ఐఎస్కేపీ సభ్యుడితో సంప్రదింపులు. హైదరాబాద్ కేంద్రంగా రైసిన్ తయారీపై ఏటీఎస్ దర్యాప్తు. ఈ రాజేంద్ర నగర్లోని మొహియుద్దీన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ అట. సో అంతా దొరికిన వాళ్ళ దాంట్లో తను కూడా ఒకడు అనమాట, ఒక డాక్టర్. సో వీళ్ళ రైసిన్ అనే ఆ కెమికల్ని తయారు చేస్తున్నారట. దాన్ని ప్రజల మీద ప్రయోగిస్తే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి కెమికల్ బాంబులను తయారు చేసి ఈ దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి దొరికినారు. హైదరాబాద్ కేంద్రంగా బట్టబయలైన ఉగ్ర కుట్ర వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్కు పట్టుబడ్డ ఐసిస్ సానుభూతిపరుడు, హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ కీలక పాత్ర పోషించిందట. వాడి ఏజ్ వచ్చి జస్ట్ 35 ఇయర్స్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్, షేక్ మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్తో కలిసి ఈ దేశంలో విధ్వంసానికి పథకం పన్నినట్టు వెల్లడవుతోంది. ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్లోని నరోడా పండ్ల మార్కెట్, లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాల దగ్గర వీరు రెక్కీ చేసినట్లు ఏటీఎస్ దర్యాప్తులో బయటపడ్డది. మొహియుద్దీన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్ సభ్యుడు ఆఫ్ఘనిస్తాన్ పాక్ సరిహద్దుల్లో ఉండే అబూ ఖాదిజాతో సంప్రదింపులు జరిపిండట. ఎవరు? మన హైదరాబాద్లో ఉండి వాడు ఇంకో టెర్రరిస్ట్తో సంప్రదింపులు జరిపిండు. అతడి ఆదేశాలతోనే నిధుల సమీకరణ కానీ నియామకాలతో పాటు విధ్వంసానికి పథకం వేసిండట. పండ్ల మార్కెట్ల దగ్గర రెక్కీ నేపథ్యంలో రైజిన్ విష పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా
ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారట. ఊరి నాయన, ఇది ఎక్కడలొల్లి? ఫ్రూట్స్ అమ్ముతారు కదా పండ్ల మార్కెట్ దగ్గర, ఆ పండ్ల మార్కెట్ దగ్గర మరి ఆ వాటిలోకి ఎట్లా ప్రయోగించాలనుకున్నాడో తెలియదు, కానీ ఆ పండ్ల మీద ప్రయోగిస్తే అవి జనం తింటే వాటి ద్వారా జనం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అన్నది అందులో కనబడుతున్నది. ఇక్కడ అర్థమవుతుందా? పండ్ల మార్కెట్ దగ్గర రెక్కి నేపథ్యంలో రైసిన్ విష పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారట. ఎంత ఘోరం ఇది! రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలోని అజద్ మంజిల్ అపార్ట్మెంట్లో అద్దె నివాసంలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా రెక్కీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు నిందితుడి పరిచయస్తులు, ఇతర వ్యక్తులు కార్యకలాపాల మీద దృష్టి సారించారు. ఎన్క్రిప్టెడ్ యాప్లట. నిందితుడు ఈ రైజిన్ తయారీ కోసం ఆన్లైన్లో వివిధ వస్తువులు ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకొని గదిలోనే ప్రయోగాలు చేసేవాడట. ఆన్లైన్లో ఐటమ్స్, ఆ రైజిన్ అనేటువంటి ఆ కెమికల్ని ఎట్లా తయారు చేయాలా, విష పదార్థాన్ని అని తయారు చేయడానికి అన్ని సరంజామానంతా రెడీ చేసుకుంటున్నాడట ఆన్లైన్లో. రోడ్డు మార్గంలో తరచుగా అహ్మదాబాద్ వెళ్ళొచ్చేవాడట. అతడి దగ్గరున్న 3 తుపాకుల్ని అక్కడే డెడ్ డ్రాప్ విధానంలో తెచ్చుకున్నట్టు బయటపడ్డది. మిగిలిన 2 నిందితులతో సంప్రదింపుల కోసం ఎన్క్రిప్టెడ్ యాప్లు ఉపయోగిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీరు ముగ్గురు కొందరు విదేశీయులతో మాట్లాడినట్టు ఆధారాలు లభ్యమైనవి. మొహియుద్దీన్ ఆయుధాలను డెలివరీ చేసే సమయంలో ఏటీఎస్కు పట్టుబడ్డాడు. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న నిందితుడి కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్లోని నివాసంలో సోదాలు చేస్తామని, మొహియుద్దీన్ ఉపయోగించిన గదిలోని వస్తువులేవి ముట్టుకోవద్దని అతడి సోదరుడికి గుజరాత్ పోలీసులు సమాచారం అందించారు. సోమవారం ఏటీఎస్ అధికారులు తనిఖీలకు వచ్చినట్టు ప్రచారం జరిగినా రాజేంద్ర నగర్ పోలీసులు మాత్రం నిర్ధారించలే. నిందితుడి కుటుంబం గురించి పెద్దగా సమాచారం లేదని స్థానికులు చెప్తున్నారు. ఎంత ఘోరమైన కుట్ర ఇది, ఎంత భయంకరమైన కుట్ర! సో అందుకే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. రద్దీ ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు ఏమంటామండి, ఇప్పుడు వాడు ఏదో ఆ కెమికల్ని ఏదో ఒక దాంట్లో ఏ పదార్థంలోనో ఏదో కలిపిండి అనుకోండి, మనం వెళ్ళి కొనేటప్పుడు మనకేమైనా తెలుస్తుందా? అసలు ఇంకా జరగలే, ఆగిపోయింది అది అక్కడికి. ఇంకా అది పట్టుబడ్డాడు, దొరికిపోయిండు, అక్కడ ఆగిపోయింది, బ్రేక్ అయింది. అయితే మన హైదరాబాద్లో రెక్కీ చేయలేదట, కానీ ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ఆ నగరాల్లో మాత్రమే రెక్కీ చేశారు. ఇంకా వాడు హైదరాబాద్లోనే ఉన్నాడు, కానీ హైదరాబాద్లో ఏం రెక్కీ చేయలే. సో చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఢిల్లీ సంఘటన అత్యంత హేయమైన కిరాతక చర్యని, మరి దేశ నిఘా, పోలీసు, మిగతా భద్రతా దళాల చర్యల వైఫల్యం దీనికి కారణం అయి ఉండొచ్చు, దాందే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక లింక్ని మొన్న పట్టుకున్న పోలీసులు మరి దానికి దీనికి లింక్ ఉందా లేదా అని ఏమైనా విచారించారా లేదా అన్నది ఇప్పుడు అది అంతా ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఏం జరిగింది, ఏం జరుగుతున్నదని. ఢిల్లీలో భారీ పేలుడుకు సంభవించిన వార్త చాలా దారుణం. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 24 మంది గాయపడ్డారు. అత్యంత భయంకరమైన ప్రమాదం ఇది. దేశంలో కొంత ప్రశాంతంగా ఉంది. దాదాపు 5-10 సంవత్సరాలుగా ఒక్క పేలుడు కూడా లేదు అని అనుకుంటున్న ఈ సందర్భంలో మరో భారీ పేలుడు. అసలు ఈ పేలుడు ఎట్లా సంభవించింది అన్న దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. ఒక కార్ ఏదో వచ్చి ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర స్లోగా వచ్చి అక్కడ ఆగింది. ఆగిన వెంటనే పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరి ఏ స్థాయి పేలుడు అంటే కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం వినిపించిందట. మరి అంత భారీ పేలుడు సంభవించడానికి ఏ పదార్థాన్ని వాళ్ళు ఉపయోగించారు అన్నది చర్చ నడుస్తున్నది. అండ్ ఇంకోటి, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ శరీరంలో కూడా ఎక్కడా కూడా ఈ లోహం అంటే ఐరన్కి సంబంధించిన ఎట్లాంటి అవశేషాలు కానీ ఏమి కూడా కనబడలేదంటున్నారు. మరి ఏం పదార్థం ఉపయోగించి అంత భారీ పేలుడు జరిపారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ విభాగం వీళ్ళన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక వైపున కెమికల్ బాంబులతో విరుచుకుపడడానికి దేశం మీద ఉగ్రవాదులు జరిపినటువంటి ఆ కుట్రని భగ్నం చేశారు. అందులో డాక్టర్లు ఉన్నారు, 3 డాక్టర్లు ఉన్నారు. అందులో మన హైదరాబాద్కి చెందిన ఒకడు ఉన్నాడు అందులో, డాక్టర్, వాడు కూడా. సో నిన్న జరిగిన ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఆ దృశ్యాలు మనకు కళ్ళగట్టినట్టు కనబడుతున్నాయి. పేలుడుకు కారణం ఏంటో ఇప్పటికిప్పుడు చెప్పలేం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం, వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం, అమిత్ షా.
ఇగో భారీ ఉగ్ర కుట్ర భగ్నం 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిరట. వీరిలో 3 వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు మహిళా డాక్టర్ ఉంది. 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఆ 2900 కేజీల పేలుడు పదార్థాన్ని ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా డిసైడ్ అయిపోయారు. రెక్కి నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో. సో ప్లాన్ అమలు చేసేటప్పుడు దొరికిపోయారు, లేకుంటే ఇంకా భయంకరంగా జరిగేది. మరి ఈ ఉగ్ర కుట్రకి దీనికి జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతున్నది. AK-47 రైఫిళ్ళు, పిస్తోళ్ళు, టైమర్లు కూడా గుర్తించారట. మహిళా డాక్టర్ కారులో అసాల్ట్ రైఫిల్ ఉందట. హైదరాబాద్ డాక్టర్ అరెస్టుతో కలిపి 4 వైద్యులకు ఉగ్ర లింకులు. శ్రీనగర్లో వెలిసిన పోస్టర్ల పైన కూపీ లాగితే బయటపడ్డ కుట్ర. హర్యానా, కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ అట. ఎంత ఘోరం చూడండి. అత్యంత భయంకరమైన దాడులు దేశంలో జరిగేవి ఇంకా. సో ఫరీదాబాద్లో పోలీసులు తనిఖీలట. ఇక దొరికిన ఉగ్రవాదులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు: అరీఫ్ నజార్ దార్ అలియాస్ సాహిల్, నౌగావ్, జమ్మూ కాశ్మీర్ అట. యాసిర్ ఉల్ అష్రఫ్, నౌగావ్, జమ్మూ కాశ్మీర్. మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షహీద్, నౌగావ్, జమ్మూ కాశ్మీర్. మహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, షోపియాన్, జమ్మూ కాశ్మీర్. జమీర్ అహ్మద్ అహంగర్, గందర్బల్, జమ్మూ కాశ్మీర్. డాక్టర్ ముజమ్మిల్ గనై, పుల్వామా, జమ్మూ కాశ్మీర్. డాక్టర్ అదీల్, కుల్గావ్, జమ్మూ కాశ్మీర్. డాక్టర్ షహీన్, లక్నో, యూపీ. ఈమె షహీన్ అనే ఆమె లేడీ డాక్టర్. ఆమె ఎంత దారుణం చూడండి. ఇక మన దగ్గర దొరికినోడి పేరేమో మొహియుద్దీన్ అని దొరికిండు, 35 సంవత్సరాలు. వాడు ఏకంగా ఆ రైజిన్ అనే ఆ కెమికల్ని తయారు చేసి దేశంలో లక్నో, అహ్మదాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ రెక్కి కూడా చేసిరట. పండ్ల దుకాణాల దగ్గర రెక్కి చేసిరని తెలియదట. మరి పండ్ల దుకాణాల దగ్గర ఎందుకు రెక్కి చేసిరు? ఆ కెమికల్ అందులో కలుపుదాం అనుకున్నారా? ఇదంతా చాలా భయంకరంగా ఉన్నది. సో పోలీసులు చాలా థరో ఎంక్వైరీ చేసి ఈ కుట్రని ఇంకా దాని లింకులన్నింటినీ ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఇగో వీరి వద్ద నుంచి మొత్తం 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారట. ఇందులో అమోనియం నైట్రేట్ ఉంది, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఒక AK-56, ఒక AK క్రింకో తుపాకీతో పాటు చైనీస్ స్టార్ట్ బెనెట్టా పిస్తోళ్లు, బాంబుల తయారీలో ఉపయోగించే బ్యాటరీలు కూడా స్వాధీనం చేసుకున్నారట. దొరికిరు కాబట్టి సరిపోయింది, లేకపోయి ఉంటే ఇగో సామూహిక విష ప్రయోగానికి కుట్ర. దేశంలో వేలాది మందిని చంపడానికి మొహియుద్దీన్ ప్లాన్. రిజిన్ను మంచినీళ్లు, ప్రసాదాల్లో కలిపేందుకు పావులు కదిపిండట. ప్రపంచంలోనే అతిపెద్ద విష ప్రయోగానికి ప్రణాళిక రచించిండట. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన హైదరాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్టుగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. రాజేంద్ర నగర్ సర్కిల్, ఫోర్ట్ వ్యూ కాలనీలో నివాసం ఉంటున్న మొహియుద్దీన్ చైనాలో MBBS చేసిండట. ఆన్లైన్లో కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. పాకిస్తానీ హ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రెసిన్ కెమికల్ ఇది అత్యంత విషపూరితమైందట. ఈ కెమికల్ దాంతో దాడులు చేసేందుకు పథకం రచించిండు. రెసిన్ను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాసు నీటిలో కలిపి ఇస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారట. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీన్ని తయారు చేస్తున్నట్టు విచారణలో తేలిందట. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాది మంది మృత్యువాత పడేలా ప్రణాళిక తయారు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారట. ఏం సైకోయిజము, ఏం ఉగ్రవాదం, ఏం కథ చూడండి. అంటే ఈ పేలుళ్ల ద్వారా అయితే 5-10 మందిని చంపగలుగుతున్నాం అని చెప్పి మొత్తం ఏకంగా దేశంలో ఉన్న వేలాది మందిని చంపడానికి విస్తృతంగా ఈ విషాన్ని దీంట్లో కలిపేసి చంపుదామని ప్లాన్ చేసిరట. వినడానికే ఎంత భయంకరంగా ఉంది చూడండి.